రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. తన మాటలకు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ నాన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. దేవతలపై చిల్లరగా మాట్లాడిన నాన్వేష్ ను వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాన్వేష్ పై ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. హిందూ దేవతలపై అవమానకరంగా మాట్లాడిన నాన్వేష్ ను అరెస్ట్ చేయాలని కోరారు. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరిచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ల అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈ రోజు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో ఇస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా? మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా? నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? తన మాటలకు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ నాన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. దేవతలపై చిల్లరగా మాట్లాడిన నాన్వేష్ ను వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాన్వేష్ పై ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. హిందూ దేవతలపై అవమానకరంగా మాట్లాడిన నాన్వేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యూట్యూబర్ నాన్వేష్ చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు తను చేసినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేయనప్పటికీ ఇప్పుడు మాత్రం దేవీ దేవతలను పర్టికులర్ గా సీత, రాముడు, ద్రౌపదికి సంబంధించినటువంటి అంశాలని తెరపైకి తీసుకొచ్చి భారతదేశంలో రేప్ జరగట్లేదా, వీటన్నిటికీ కారణం భారతీయులే, భారతదేశం ఒక దరిద్రమైన దేశం అంటూ కూడా రకరకాలుగా భారతదేశాన్ని దేవీ దేవతలను దూషించినటువంటి యూట్యూబర్ అన్వేష్ పైన సినీ నటి, బీజేపీ కార్యకర్త, హిందూ పరిరక్షణ కోసం జాగృతి చేస్తున్నటువంటి కరాటే కళ్యాణి ఇంతకుముందే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి అఫీషియల్ గా ఒక కంప్లైంట్ రేజ్ చేసి ఆ కంప్లైంట్ లో అనేక అంశాలని ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దేవీ దేవతలను కించపరచడము, హిందూ మనోభావాలను దెబ్బతీయడము, కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు క్రియేట్ చేసే ప్రయత్నం చేయడము, ఎక్కడో విదేశాల్లో ఉండి తనకు లేని సబ్జెక్టు అవగాహన లేనటువంటి వాటిపైన మాట్లాడుతూ శివాజీకి అతను సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ దేవీ దేవతలను దూషిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నాడు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతీయుల యొక్క సబ్స్క్రైబర్లతో మిలియన్ల ఫాలోవర్స్ పెంచుకున్నటువంటి అన్వేషం మళ్ళీ తిరిగి అదే భారతీయులని ఇష్టానుసారంగా బండబూతులు తిడుతూ భారతదేశం ఒక దరిద్రమపు దేశం, భారతీయులందరూ కూడా మొగాళ్ళు కాదు అంటూ కూడా కొంత కాంట్రవర్షియల్ స్పీచ్ ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఒక పక్క దీనిపైన మహిళా కమిషన్ రివ్యూ చేసింది. శివాజీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన తను స్వయంగా వెళ్లి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా పేర్కొన్నప్పటికీ, తను క్షమాపణలు చెప్పినప్పటికీ అన్వేష్ ముగిసినటువంటి ఎపిసోడ్ ని మళ్ళీ అగ్గి రాగిల్చి తను
తను మాత్రమే చేయగలుగుతాను, నాతో మాత్రమే సాధ్యమవుతుంది అంటూ కూడా ఒక సెల్ ఫోన్ ని ముందుకు పెట్టుకొని తను చేసినటువంటి ఈ అసభ్యకరమైనటువంటి కామెంట్స్, అనుచితమైనటువంటి కామెంట్స్, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి అన్వేష్ ని ఇమీడియట్ గా భారతదేశానికి రప్పించి హైదరాబాద్ పోలీసులు అతను అరెస్ట్ చేసి ముందు అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బ్లాక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి భారతీయుల ఐక్యత చాటి చూపాలన్నట్టుగా కూడా హిందూ సంఘాలంతా కూడా ఒకటై పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కరట కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా వ్యక్తం చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని త్వరలో అన్వేష్ పై కేసు నమోదు చేసి హైదరాబాద్ పిలిపించి అతని పైన కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరిచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ల అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈ రోజు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో ఇస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా వంటలే కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.